ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మనకు ఎన్నికల కోడ్ మనకు దగ్గరలో రాబోతుంది కాబట్టి మొత్తానికి చాలా మందికి పీవీసీ నా దగ్గర ఉన్నది ఆల్రెడీ పీవీసీ కార్డు. దీన్ని ఫ్రీగా మీరు ఏ విధంగా పొందాలో మొత్తానికి మీరు మీ సేవా కేంద్రాలు కావచ్చు అక్కడిక్కడికి వెళ్ళి డబ్బులు వృధా చేయకుండా ఫ్రీగా ఈ కార్డ్ని ఎలా పొందాలో నేను స్టెప్ బై స్టెప్ గా మీకు క్లియర్ గా వివరిస్తాను. మొత్తానికి మీకు జస్ట్ 1 వీక్ లో కూడా మీ ఇంటికి కార్డ్ అనేది వస్తుంది, లేదా ఒక 15 డేస్ పట్టొచ్చు. ఫ్రీ డెలివరీ మన ఇంటికి అయితే వస్తుంది. మొత్తానికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీన్ని ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అండ్ దీనికి సంబంధించి ప్రాసెస్ ఏంటి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మాత్రం మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మీరు మాత్రం వీడియోను ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తర్వాత దీనికి సంబంధించి ఏదన్నా మీకు డౌట్స్, సలహాలున్నా, సందేహాలున్నా వాడిని మొత్తానికి ఎలక్షన్ కార్డు మాత్రం మీకు ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా పొందే విధంగా చాలా సింపుల్ లాజిక్ మీకు చెప్పబోతున్నాను. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ని మనం ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా మందికి తెలియదు ఇప్పటి వరకు. పైగా మనకు సెంట్రల్ గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేశారంటే నేను డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా అఫీషియల్ లింక్ అన్నమాట. అలాంటప్పుడు అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓటర్ హెల్ప్ లైన్ ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు సింపుల్గా ఈ అప్లికేషన్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో సమ్ పర్మిషన్స్ అడగచ్చు. ప్రతి ఒక్క పర్మిషన్స్ని మీరు ఇక్కడ నుంచి గ్రాండెడ్గా అలో అయితే చేయండి. అలో చేస్తేనే ఈ అప్లికేషన్ మనకు పనిచేస్తుంది కాబట్టి మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. ఫ్రెండ్స్, అలాంటప్పుడు పైన మీకు 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఈ 3 డాట్స్ మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కింద చూసుకోవచ్చు లాగిన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సింపుల్గా దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. మీరు న్యూ యూజర్ అయినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు చిన్న డీటెయిల్స్ లైక్ దిస్ ఫోన్ నెంబర్ కావచ్చు, పాస్వర్డ్ కావచ్చు, చిన్న డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మెయిల్ ఐడి కావచ్చు. అవన్నీ ఇచ్చేసి ముందుగా మీరు దీంట్లో లాగిన్ అవ్వంటే సైన్ అప్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగిన్ అయితే అయిపోతాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ముందుగా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్తో పాటుగా మీరు జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి ముందుగా సెండ్ ఓటీపీ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఇందులో మీరు ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంటర్ అయితే చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇలా ఎంటర్ చేసుకున్న మరుక్షణం సింపుల్గా ఇక్కడ నుంచి లాగిన్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. మనం వన్స్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోతాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట, ఓటర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్. అలాంటప్పుడు సింపుల్గా దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే దీంట్లో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోవడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఫామ్ 8ని ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఫామ్ 8 ఆప్షన్ని మీరు చూస్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లెట్ స్టార్ట్ ఆప్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉందా లేదా అని అడుగుతుంది అన్నమాట. 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. లేనట్లయితే మీరు పేరుతో సెర్చ్ చేసుకోవచ్చు. ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే నా దగ్గర ఓటర్ ఐడి నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సింపుల్గా నేను ఫస్ట్ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన స్టేట్ని చూస్ అయితే చేసుకోండి. ఏ స్టేట్ వస్తే ఆ స్టేట్ ప్రతి ఒక్క స్టేట్కి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ని ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నేను ఎంటర్ అయితే చేసుకున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఫెచ్ డీటెయిల్స్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. చూసుకోవచ్చు దీనిపైన వన్స్ మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి కింద మళ్ళీ మీకు ప్రొసీడ్ ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అన్నమాట. నేను సెక్యూరిటీ పర్పస్ కొన్ని బ్లర్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. సింపుల్గా మీకు ఆల్ డీటెయిల్స్ ఓకే అయితే సింపుల్గా ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ పైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ఇక్కడ మీకు 4
రకాల స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 4 రకాల స్టెప్స్ని మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు సంబంధించిన నేమ్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడనే వచ్చేస్తాయి. అలాంటప్పుడు కింద మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటుగా మొబైల్ నెంబర్ మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఏదో ఒక నెంబర్ ఇవ్వచ్చు అన్నమాట. ఈ నెంబర్ని రెండింటిని నేను యాడ్ చేసుకున్న తర్వాత మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. దెరాఫ్టర్ మీరు రిలేటివ్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. మేరీ ఆప్షనల్, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే వదిలేయచ్చు. దెరాఫ్టర్ ఇవన్నీ వదిలేయండి. దెరాఫ్టర్ మీ కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం మీకు ఇప్పుడు చూసుకోవచ్చు మనకు సెకండ్ స్టెప్లో మళ్ళీ 4 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాంటప్పుడు దీంట్లో మీరు ఏ ఆప్షన్ని చూస్ చేస్తారంటే మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ రీప్లేస్మెంట్ కాబట్టి, అది కూడా పీవీసీ ఓటర్ ఐడి కార్డ్ కాబట్టి సింపుల్గా ఈ ఆప్షన్ని చూస్ అయితే చేసుకోండి. థర్డ్ వన్ ఆప్షన్ని ఈ విధంగా చూస్ చేసుకున్న తర్వాత కింద మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు 3 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ పోయినట్లయితే మీరు కంపల్సరీగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ నెంబర్ని దీంట్లో యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా డిస్ట్రాక్ట్ అయిపోయింది అన్నట్టుగా మీరు సెకండ్ వన్ ఆప్షన్ ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఇలా చూస్ చేసుకున్న మరుక్షణమే ఇప్పుడు చూసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. లేదనుకుంటే మీరు మల్టీలైడ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నా సరిపోతుంది. నేను సెకండ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, సింపుల్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ మన క్లిక్ అయితే చేసుకోండి. అంటే ఈ చెక్ బాక్స్ ఉంటుంది, ఈ చెక్ బాక్స్ మన క్లిక్ చేసుకొని సింపుల్గా నెక్స్ట్ మన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణం చూసుకోవచ్చు మనకు సంబంధించిన పేరు కావచ్చు, మనకు ఆల్ స్టెప్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అలాంటప్పుడు మన యొక్క ప్లేస్, మన యొక్క విలేజ్ పేరుని ఇక్కడ నుంచి మనం ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను విలేజ్ పేరుని అయితే ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు డన్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోండి. మనకు అన్ని వెరిఫై చేసుకోమంటుంది అనమాట. సర్టెన్ టైం అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు కన్ఫర్మేషన్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు సంబంధించిన ఓటర్ ఐడి కార్డ్ అయితే ఆర్డర్ కావడం జరిగింది. థ్యాంక్ యూ అని రావడం జరిగింది. పైనుంచి మెసేజ్ కూడా రావడం అయితే జరిగిందనమాట. కాకపోతే కింద మీకు సంబంధించిన రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని మాత్రం కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్తో మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. లేదు అనుకుంటే ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్తో మీరు మీకు సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ ఎంతవరకు వచ్చింది ఏం కథ అనేది. ఇలా కాకపోతే ఈ ఓటర్ ఐడి కార్డ్ ఎంతవరకు వచ్చిందని మీరు ఎలా చెక్ చేస్తారంటే సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ని చూస్ అనేది చేసుకోండి. ఒకసారి మీరు బ్యాక్ వచ్చి అలాంటప్పుడు కింద పైన మీకు ట్రాక్ స్టేటస్ ఆన్ యువర్ ఫామ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇందులో మీరు మీకు సంబంధించిన స్టేట్ని చూస్ అయితే చేసుకోండి. స్టేట్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ని ఎంటర్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ టోటల్గా పీవీసీ కార్డ్ ఎంతవరకు వచ్చింది ఏం కదా అనేది మీకు మొత్తం అయితే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా వీరంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై